రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ కు మధ్యంతర బెయిల్ గడువు ముగిసింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో బోరుగడ్డ లొంగిపోతారా లేదా అన్న దానిపై పోలీసు వర్గాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు జైలు దగ్గరకు బోరుగడ్డ అనిల్ అయితే చేరుకోలేదు. మధ్యంతర బెయిల్ను బోరుగడ్డ నకిలీ మెడికల్ సర్టిఫికేట్తో పొడిగించుకున్నారని ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. రైట్, ఇక బోరుగడ్డ అనిల్ కుమార్ కు మధ్యంతర బెయిల్ గడువు ముగిసింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో బోరుగడ్డ లొంగిపోతారా లేదా అన్న దానిపై పోలీస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను రాజమండ్రి నుండి మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి. జమీమా, ఇప్పుడు ప్రస్తుతం మనం రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర ఉన్నాం. ఇక్కడ ఈరోజు సాయంత్రం తోటి బోరుగడ్డ అనిల్ కుమార్ సంబంధించిన మధ్యంతర బెయిల్ ఒక గడువు ముగుస్తుంది. అంటే సాయంత్రం 5 గంటల్లోగా అతను రాజమండ్రి సెంట్రల్ జైల్లో వచ్చి లొంగిపోవాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు మధ్యంతర బెయిల్కి సంబంధించి ఇప్పుడు సాయంత్రం 5 గంటలు అయింది. ఈ 5 గంటల సమయంలో చూసినట్లయితే ఇప్పటివరకు బోరుగడ్డ అనిల్ కుమార్ ఇక్కడికి చేరుకోలేదు. అంటే చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్, ఇతర నాయకుల్ని అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయిన బోరుగడ్డ అనిల్ కుమార్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే గత 1వ తేదీ నుంచి 2వసారి మధ్యంతర బెయిల్ పొందాడు. అయితే ఆ మధ్యంతర బెయిల్ ఒక నకిలీ మెడికల్ సర్టిఫికేట్తో పొందాడనే ఆరోపణల్ని ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. దీని మీద పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు 11వ తారీఖు సాయంత్రం 5 గంటలకల్లా ఇక్కడ ఈ సమయం ముగుస్తుంది. అయితే ఈ సమయం ముగిసేలోగా బోరుగడ్డ అనిల్ కుమార్ వచ్చి రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోవాల్సి ఉంది. ఇప్పటివరకు కూడా ఆయన ఇక్కడికి రాలేదు. అయితే ఇతరత్ర కారణాలు ఏదన్నా చూపించి లేదా మెడికల్ గ్రౌండ్ మళ్ళీ చూపించి ఆయన తర్వాత కూడా వచ్చి ఇక్కడ లొంగిపోయే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ప్రస్తుతం వరకు కూడా చూసినట్లయితే బోరుగడ్డ అనిల్ కుమార్కి సంబంధించి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్గా ఉండడం, ఇక్కడ మధ్యంతర బెయిల్ అంటే బెయిల్ పొందడానికి ఆయన అనేక ప్రయత్నాలు చేసుకోవటం, మధ్యంతర బెయిల్ వాళ్ళ తల్లికి ఒంట్లో ఆరోగ్యం బాగోకపోవడంతో దాని పేరున రావడం, తర్వాత తన తల్లికి చెన్నైలో ఆపరేషన్ చేయించాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ రీత్యా గుంటూరులో ఒక ఆసుపత్రి ద్వారా మెడికల్ సర్టిఫికేట్ పొంది మళ్ళీ మధ్యంతర బెయిల్ని ఈ నెల 11 వరకు పొడిగించుకునే విధంగా హైకోర్టులో తెచ్చుకున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఈ అన్నీ కూడా అతను బెయిల్ పొందిన విధానం అంతా కూడా తప్పుడుగా నడిచింది. ఇక్కడ నకిలీ సర్టిఫికేట్లు ప్రొడ్యూస్ చేశారు అని మళ్ళీ ఇక్కడ పోలీసులు ఇక్కడ కోర్టుకి పిటిషన్ వేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బోరుగడ్డ అనిల్ కుమార్ ఇప్పుడు సాయంత్రం 5 గంటలకల్లా ఇక్కడ లొంగిపోతారని చెప్పేసి భావించారు. అయితే ఇప్పటివరకు రాకపోవడం మీద ఇటు పోలీసు వర్గాల్లోని అలాగే ఇతర రాజకీయంగానే కూడా ఒక ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. Yes, right. Thanks for the update, Sriramurthy.